డిసెంబర్ 30 మంగళవారము వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రద ఏకాదశి. చాలా విశేషమైనటువంటి రోజు. ఎవరైతే చాలా రోజులుగా మీరు అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగకుండా ఉంటాయో, పుత్ర సంతానాన్ని గురించి, సంతానం గురించి ఎదురు చూస్తూ ఉంటారో వారు తప్పకుండా ఈ వీడియోను సేవ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. పుష్యమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా మనము పిలుస్తాము. ఈ రెండు కలిసి రావడం చాలా విశేషమైనటువంటిదండి. తప్పకుండా ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసాన్ని ఉండండి, ద్వాదశి రోజు పారణ గావించండి. అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోండి. స్వామివారికి తులసీ దళాలు సమర్పించండి, తామర పువ్వులను కూడా మీకు దొరికినట్లయితే సమర్పించండి. ఈ రోజున ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించండి. విష్ణు సహస్రనామావళి కానీ స్వామివారి అష్టోత్తరాన్ని కానీ మీరు తప్పకుండా జపించండి. ఎక్కడైతే రద్దీగా ఉంటుందో, భక్తులు అధికంగా తొక్కిసలాట ఉంటుందో అటువంటి దేవాలయాలకు కాకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. దైవానుగ్రహం పేజీని ఎల్లవేళలా ఫాలో అవుతూ ఉండండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి మిత్రులారా. డిసెంబర్ 30